ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. ఈ విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పిందండి. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతుంది. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వృద్ధాప్య పింఛను, వితంతు, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, గీత కార్మికులు, మత్స్య కార్మికుల పెన్షన్ నెలకి 3,000 నుంచి 4,000కు పెరిగింది. దివ్యాంగుల పెన్షన్ 6,000 నుంచి, పూర్తి స్థాయి దివ్యాంగులు 5,000 నుండి 15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్షన్ల మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు 3 లక్షల మంది పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నట్లుగా అంచనా. గత ప్రభుత్వ హయాంలో పథకంలో భాగంగా ఏటా జనవరి, జూలై నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చింది. 2023 జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో అనుమతి మంజూరు చేసింది. అయితే 2023 జూలై, 2024 జనవరిలో పెన్షన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నీ పెండింగ్లో పెట్టింది. జూన్ 4న రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి కూడా జూలైలో కొత్త పెన్షన్లకు ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం దాదాపు 3 లక్షల కొత్త పెన్షన్లు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తున్నప్పటికీ కొత్తగా పెన్షన్ల దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దివ్యాంగు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం ప్రతి నెల 2,700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు కొత్త పెన్షన్లో అప్లికేషన్ను ఆమోదిస్తే కొత్తగా సుమారు 3 లక్షల పెన్షన్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 లక్షల పెన్షన్లు అవుతాయి. ఇటీవల ఒక సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దయిన వారి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వచ్చినాయని చెప్తున్నారు. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించి దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో అర్హులైన పెన్షన్ వారికి అందుతుందో లేదో గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అండి.